హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. శ్రీ సుధామయ్య గారు రచించిన భూతాల దీవి బేతాళ మాంత్రికుడు జానపద నవల చివరి భాగం కథ విందాం. గుహ బయట జటాసురుడి తలపైన బేతాళ మర్రిని ఉంచడం మర్చిపోయిన విజయశీలుడు అలాగే గుహ లోపలికి వెళ్ళిపోయాడు. బేతాళ మర్రికి ఉన్న ఊడలు పెరిగి పెద్దవై విస్తరించుకొని జటాసురుణ్ణి పట్టి బంధించి బేతాళమర్రి ముందు జటాసురుడిని బలి ఇచ్చాయి. పిమ్మట ఆ ఊడలన్నీ పాకుతూ బేతాళ గుహని చుట్టుముట్టసాగాయి. బేతాళదేవి విగ్రహము చిన్నగా మారగానే బేతాళ మాంత్రికుడికి బేతాళ గుహలో ఏదో జరుగుతోందని అర్థమయ్యి హుటాహుటిన గుహ వద్దకు బయలుదేరాడు. భోషాణం తెరవటానికి ఏమాత్రమూ వీలుకాక అదెలా తెరవాలో అర్థం కాని విజయశీలుడు భోషాణాన్ని తెరవటానికి తీవ్రంగా ప్రయత్నించసాగాడు. చాలాసేపటికి అంగుళీయకం నుంచి వెలువడిన కిరణాలు భోషాణం మూతని వదులు చేశాయి. మూతను తెరవబోతూ ఆగిపోయిన విజయశీలుడు అంగుళీయకాన్ని అప్పుడు గమనించాడు. ఆ అంగుళీయకం పైన గుండ్రంగా ఉన్న ఒక తెల్లటి రత్నం ఉన్నది. ఆ రత్నము తన దిశను మార్చుకున్నప్పుడు మాత్రమే అంగుళీయకం నుంచి కిరణాలు వెలువడుతున్నాయి. ఆ రత్నం దిశను మార్చుకోవాలంటే అది ఒక పక్క నుంచి మరో పక్కకు తిరగాలి. అలా అసంకల్పికంగా తిరిగినప్పుడు కిరణాలు వస్తున్నాయి. కానీ రత్నాన్ని కావలసిన దిశలో మార్చుకోవచ్చని ఊహించలేని విజయశీలుడు కొద్దిగా విచారించాడు. భోషాణం మూత తెరవబోయే ముందు మహారుద్రుణ్ణి తలుచుకున్నాడు విజయశీలుడు. భోషాణం మూత తెరిచాడు. అందులో నుంచి 2 రాక్షస కందిరీగలు బయటికి వచ్చాయి. ఎంతో పెద్దగా ఉన్న ఆ కందిరీగలని తన కరవాలంతో ఖండించాలని విజయశీలుడు ప్రయత్నించాడు. ఒక కందిరీగను ఖండించాడు, కానీ ఇంకొక కందిరీగ తప్పించుకుంది. ఖండించిన కందిరీగ ఒక్కటిగా మారి విజయశీలుడిని తాకటానికి ప్రయత్నించసాగింది. అది తాకటానికి ప్రయత్నించిన చోట విజయశీలుడికి కత్తిగాట్లు పడసాగాయి. వాటిని తన కరవాలంతో వెంటాడుతూ మహారుద్రుణ్ణి తలుచుకున్నాడు విజయశీలుడు. వెనువెంటనే, కుమారా, ఆ రాక్షస కందిరీగలని ఏకకాలంలో సంహరించు అనే మాటలు బేతాళదేవి విగ్రహం నుంచి వినిపించాయి. వెంటనే గాలిలో భీకర ఝుంకారం చేస్తున్న రాక్షస కందిరీగలని ఒక్క చోటకి వచ్చేలా చేసి వాటిని తన కరవాలంతో ఒక్క వేటున సంహరించాడు విజయశీలుడు. బేతాళదేవి విగ్రహము చిన్నగా మారిందని తెలుసుకున్న బేతాళ మాంత్రికుడు గుహకు తిరిగి వస్తూ గుహ బయటకు చేరుకున్నాడు. గుహను అప్పటికే బేతాళమర్రి ఊడలు పూర్తిగా ఆక్రమించాయి. అది చూసిన బేతాళ మాంత్రికుడి గుండెలు అవిసిపోయాయి. రాక్షస కందిరీగలు సంహరింపబడగానే గుహ లోపలికి అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్న బేతాళ మాంత్రికుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయి పెద్ద నిప్పుగా ఎగిసిపడి మర్రె ఊడలను దగ్ధం చేశాయి. గుహలోపల ఉన్న విజయశీలుడికి బేతాళదేవి మాటలు వినిపించాయి. మానవవీరా, నన్ను తీసుకొని తక్షణము ఇక్కడి నుంచి బయలుదేరు. ఇక్కడ ఉండటం ఎంతో ప్రమాదము అన్న బేతాళదేవి వాక్కులతో అప్రమత్తమైన విజయశీలుడు అంగుళీయకపు రత్నాన్ని గుహ పైభాగానికి చూపించాడు. వెంటనే గుహ పైకప్పు పెద్ద శబ్దం చేస్తూ తొలగిపోయింది. అందులో నుండి విజయశీలుడు పైకి రాగానే గుహ మొత్తము భూమిలోకి కుంగిపోయి అంతకుముందు అక్కడ గుహ ఉండేది అనే ఆనవాలు కూడా మిగలకుండా పోయింది. బేతాళ మాంత్రికుడు తన ప్రాణాలని కోల్పోగానే భూతాల దీవిలో దిగ్బంధనంలో ఉన్న భూతాలన్నింటికీ విముక్తి లభించింది. భూతాల దీవి నుంచి తప్పించుకొని పారిపోయిన ఎక్కడెక్కడి భూతాలన్నీ తిరిగి భూతాల దీవిని చేరుకున్నాయి. బేతాళ మాంత్రికుడి బారి నుంచి తమ భూతాల దీవిని రక్షించిన విజయశీలుణ్ణి వెతుక్కుంటూ కోలాహలంగా బయలుదేరాయి. బేతాళదేవి విగ్రహంతో భూతాలదీవికి బయలుదేరిన విజయశీలుడు భూతాలదీవి సమీపానికి చేరుకున్నాడు. అప్పటికే విజయశీలుణ్ణి దూరం నుంచి చూసిన భూతాలన్నీ విజయశీలుడు చుట్టూ చేరి గంతులు వేయటం ఆరంభించాయి. కొన్ని భూతాలు విజయశీలుడికి నమస్కరించాయి. కొన్ని భూతాలు చెట్లను పట్టుకొని ఊయలు లూగుతూ తుళ్ళింతలు పడసాగాయి. మరికొన్ని బుల్లి భూతాలు విజయశీలుడు భుజాల మీదకి ఎక్కి చిందులు వేయసాగాయి. మరికొన్ని భూతాలు గాలిలో నాట్యం చేయనారంభించాయి. మొత్తానికి భూతాలు పట్టరాని ఆనందంలో మునిగిపోయాయి.
వాటన్నిటినీ చూసి సంతోషించిన విజయశీలుడు, మీరు భూతాల దీవుని వదిలి మానవలోకంలో మెలగటము అంత సముచితం కాదు అనగానే భూతాలన్నీ అంగీకార సూచకంగా తలలాడించాయి. అంతలో బేతాళదేవి విగ్రహం నుంచి మాటలు వినిపించసాగాయి. మానవవీర, ఈ భూతాలన్నీ నిజమైన భూతాలు కావు. వీరందరూ దివ్యులు అనబడే యక్షజాతికి చెందినవారు. వీరి లోకంలో రుద్రుని పూజించేవారు. కానీ ఒకనాడు రుద్రునికి సలిపిన పూజలలో ఘోర తప్పిదం గావించారు. పిమ్మట కూడా ఎవరూ రుద్రుని క్షమాపణలు కోరుకోలేదు. కోపం వచ్చిన రుద్రుడు వీరందరినీ భూతాలుగా మారిపోమ్మని, అంతేకాక భూతాలుగా ఉన్న సమయంలో గతంలో తామెలా ఉండేవారో జ్ఞప్తికి ఉండదని శాపమిచ్చాడు. అది విన్న యక్షులందరూ వెంటనే భూతాలుగా మారిపోయారు. కానీ యక్షులకు మాత అయిన ఒక యక్షిని రుద్రుడిని మనఃపూర్వకంగా ప్రార్థించి క్షమించమని వేడుకోగా కరిగిపోయిన రుద్రుడు అదృశ్య రూపంలో ఉన్న భూతాల దీవిలో ఈ భూతాలన్నీ భయం లేకుండా జీవించవచ్చునని, అంతేకాక ఎవరైనా లోక కళ్యాణం కోసం పాటుపడే మానవుడు యక్షలోకంలో ఉన్న యక్ష సరస్సులోని నీటిని తెచ్చి ఈ భూతాలపైన చల్లితే ఆ భూతాలన్నీ పూర్వరూపం పొందుతాయి అని వివరించాడు. అలా వీరందరూ భూతాలుగా మారిపోయి భూతాల దీవిలో ఉండిపోయారు అని చెప్పిన బేతాళదేవికి నమస్కరించి, మాత, నేను యక్షలోకానికి వెళ్ళి రావటానికి అనుమతి ప్రసాదించమని కోరాడు విజయశీలుడు. విజయంతో తిరిగి వస్తావని అభయవాక్కులు పలికింది బేతాళదేవి. వెంటనే 5 యక్షుల్ని తలుచుకున్నాడు విజయశీలుడు. ఆ 5 యక్షులు విజయశీలుడి ఎదుట ప్రత్యక్షమయ్యారు. వారికి నమస్కరించి జరిగిందంతా వివరించి వారితో పాటు యక్షలోకానికి బయలుదేరాడు విజయశీలుడు. యక్షలోకం చేరుకున్న విజయశీలుడు యక్ష సరస్సు వద్దకు వెళ్ళటానికి యక్షరాజుని అనుమతి అడిగాడు. జరిగిందంతా తెలుసుకున్న యక్షరాజు స్వయంగా విజయశీలుణ్ణి యక్ష సరస్సు వద్దకు తీసుకుని వెళ్ళి ఒక పాత్ర నిండా సరస్సు నీటిని నింపి ఇచ్చాడు. అందరి వద్ద సెలవు తీసుకుని విజయశీలుడు భూలోకం చేరుకున్నాడు. భూతాల దీవికి వెళ్ళి పాత్రలోని నీటిని అన్ని భూతాల మీద చిలకరించాడు విజయశీలుడు. అన్ని భూతాలు తమ భూతరూపం కోల్పోయి యక్షులుగా మారిపోయారు. అందరూ విజయశీలుడికి జయ జయధ్వానాలు పలికారు. భూతాలన్నీ యక్షులుగా మారిపోగానే అదృశ్య రూపంలో ఉన్న భూతాల దీవి తుడిచిపెట్టుకుపోయింది. విజయశీలుడు వద్ద ఉన్న బేతాళదేవి విగ్రహం నుంచి మాటలు వినిపించసాగాయి. మానవవీర, నేను ఈ విగ్రహ రూపం నుంచి అదృశ్యమైపోతున్నాను. నీకు ఏ అవసరం కలిగినా జై బేతాళదేవి అని నన్ను తలుచుకుంటే నీ ఎదుట ప్రత్యక్షమైతాను. నీ ప్రియమైన బహిప్రాణము వీణాధరి నీకోసం బెంగతో చిక్కి శల్యమై ఉన్నది. ఆమెను పరిణయమాడి రాజ్యపాలన కొనసాగించు అని పలికి బేతాళదేవి విగ్రహము మాయమైపోయింది. వెంటనే యక్షులందరూ అదృశ్య రూపంలో ఉండి విజయశీలుణ్ణి కుంతల దేశానికి చేర్చారు. అక్కడ విచారంలో మునిగి ఉన్న వీణాధర్ని చూడగానే విజయశీలుడి హృదయము ద్రవించిపోయింది. విజయశీలుణ్ణి చూసిన వీణాధరి కనులలో కోట్లాది నక్షత్రాల కాంతులు వెళ్ళి విరిశాయి. తొందరలోనే మరలా కలుస్తానని చెప్పి విజయశీలుడు మగధ రాజ్యానికి బయలుదేరాడు. మగధ రాజ్యాన్ని చేరుకున్న విజయశీలుణ్ణి చూసి అందరూ ఆనందించారు. తమ రాజ్యాన్ని ఏకసైన్యమై రక్షించిన విజయశీలుడికి అందరూ జయ జయధ్వానాలు పలికారు. మహారాజు ధర్మశీలుడు, మహారాణి కాంతిమతిల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరుసటి రోజు సభ ముగిశాక విజయశీలుడు మంత్రి అయిన మణిదీపుడితో, మంత్రివర్య, మీరు భూతాల దీవి నుంచి రథంలో తీసుకుని వచ్చిన కుంతల రాకుమారిని జాగ్రత్తగా కుంతల రాజ్యానికి చేర్చినందుకు నా ధన్యవాదాలు అని చెప్పగానే మణిదీపుడు అద్రిపడుతూ, రాకుమారా, భూతాల దీవా, అదెక్కడుంది? నేను అలాంటి పేరు ఎప్పుడు విని ఉండలేదు అని అన్నాడు. కుంతల రాకుమారిని నేను రథంలో తీసుకురావటమా? విడ్డూరంగా ఉందన్నాడు. ఏం జరిగి ఉంటుందో అర్థమైన విజయశీలుడు మారు మాట్లాడక మిన్నకుండిపోయాడు. మరుసటి రోజు ధర్మశీలుడు, కాంతిమతి రథంలో వెళ్ళిపోయారు. ఏమీ చెప్పకుండా వెళుతున్న వారిని చూసి విజయశీలుడు ఆశ్చర్యపోయాడు. పిమ్మట ధర్మశీలుడు, కాంతిమతి విజయశీలుణ్ణి తమ ఆంతరంగిక మందిరానికి పిలిపించి, కుమారా, మాకు నచ్చిన ఒక రాకుమారితో
నీ వివాహం నిశ్చయించాము అనగానే విజయశీలుడి వదనము వివర్ణమైపోయింది. మారు మాట్లాడక తల పంకించి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న విజయశీలుణ్ణి మహారాణి కాంతిమతి వెనక్కు పిలిచి, మేము మెచ్చిన రాకుమారి చిత్తరువు చూడకుండానే వెళుతున్నావే కుమారా అంటూ ఒక చిత్రపటాన్ని విజయశీలుడికి అందించింది. నిర్లిప్త వదనంతో ఆ చిత్తరువును తిలకించిన విజయశీలుడి వదనము ఒక్కసారిగా పున్నమి చంద్రుడిలా వెలిగిపోయింది. ఆ చిత్రపటంలో కుంతల రాకుమారి వీణాధరి చిత్తరువు ఉన్నది. అట్టహాసంగా వైభోగంగా విజయశీలుడు వీణాధరిల వివాహ వేడుకలు ఆరంభమయ్యాయి. భూలోకం నుంచి యక్షలోకానికి పందిరి వేయబడింది. మగధ కుంతల రాజ్యాల ప్రజలు మాత్రమే కాక యక్షులందరూ వివాహ వేడుకలకు హాజరయ్యారు. యక్షలోకం నుంచి తెచ్చిన విచిత్రమైన విడ్డూరమైన ఊహించలేని కానుకలను చూసి అందరూ అబ్బురపడ్డారు. కులదీప మహర్షి, అంజన అందరూ వివాహ వేడుకలలో పాలు పంచుకున్నారు. వినయశీలుడు యక్షులను చూసి అమితాశ్చర్యం పొందాడు. వేడుకలలో అంజన అంతటా తానే అయింది. అట్టహాసంగా వివాహ వేడుకలు ముగిశాయి. అనంతరము వైభోగంగా పట్టాభిషేకం గావించుకున్న విజయశీలుడు తన సహచరి వీణాధరి సమేతంగా మగధ కుంతల రాజ్యాలని ప్రజారంజకంగా పరిపాలన కావించాడు. భూతాల దీవి, బేతాళ మాంత్రికుడు జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, మీకు ఈ కథ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.